పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ జల ప్రవాహములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అనాది కాలంలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించాడు. వారి ద్వారా ఒక 2-3 తరాలు జరిగినవి. ప్రియులారా, భూమి మీద ప్రజలు విస్తరించారు. తర్వాత ఆ మొదటి శకములో, ఆ మొదటి యుగంలోనే మనుషులు అనేక మంది దేవుని యొక్క మాట వినకుండా దేవునికి వ్యతిరేకమైపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు అని అంటే, నోవాహు ద్వారా ఒక ఓడను తయారు చేయించి ఆ ఓడలోనికి ప్రవేశించండి, ఎవరు ఓడలో ప్రవేశిస్తారో వారే రక్షించబడతారు, ఎవరైతే ప్రవేశించారో వారందరూ కూడా నశించిపోతారు అని దేవునికి లేఖనంలో మనం చూస్తాం. దేవుడు అలా నోవాహుతో చెప్పినప్పుడు నోవాహు ఒక ఓడను సిద్ధం చేసి తన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆహ్వానించినప్పుడు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఓడలోనికి ప్రవేశించారని దేవుని లేఖంలో చూస్తూ ఉన్నాం. 8వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడిది జతలు జతలుగా ఓడలోనున్న నోవాహునొద్దకు చేరెను. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే కేవలం మానవులు మాత్రమే కాకుండా జంతువులు, ప్రాకే పురుగులు, ఎగిరే పక్షులు, వీరన్నిటినీ కూడా అందులోకి సమకూర్చడం జరిగింది. అందులో ప్రత్యేకంగా ఇక్కడ మనం చూస్తాం, నోవాహు నాకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోనూ కూడా వాటన్నిటినీ కూడా వాటిలోనికి ఆహ్వానించినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు ఈ మాటలను మనం కొంత సమయం మనసు పెట్టి ధ్యానం చేద్దాం. దేవాతి దేవుడు అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? అనాది కాలంలోనే మనుషుల మీద, లేక ఈ లోకం మీద, సృష్టి మీద దేవుడు ఎందుకు అంత కోపం చూపించాడు అని మనం ఆలోచన చేస్తే, ఆదికాండం 5వ అధ్యాయంలో చాలా వంశాలను మనం చూస్తాం. ఆదాము దగ్గర నుండి ఈ యొక్క నోవాహు వరకు మనం చూస్తే చాలా వంశాలను మనం చూస్తాం. ఇంతమందిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడనంటే, అనేక సంవత్సరాలు మనం మెతూషెల అనే వ్యక్తిని చూస్తాం. 26వ వచనంలో అతడు 999 సంవత్సరాలు బ్రతికినట్లుగా చూస్తున్నాం. అంటే మానవులకు దేవుడు అంత దీర్ఘాయుష్నిచ్చి అన్ని రకాలుగా కూడా దేవుడు మనుషులను ఆశీర్వదించుతూ వారికి ఏ రకమైన కష్టం రాకుండా దేవుడే సహాయం చేస్తూ ఉండగా, మనుషులు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ దేవుని మాట వినకుండా ఇష్టానురాజ్యంగా జీవిస్తూ ఉన్నారని, ఎంతగా దేవుణ్ణి బాధ పెట్టారు అని అంటే చూడండి, ఆదికాండము 6వ అధ్యాయములో 5వ వచనం 6వ వచనాన్ని మనం చూడగలిగితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ప్రియమైన వారలారా, నరులు చెడుతనానికి అలవాటు పడిపోయారు. అక్కడ వారి చెడుతనము సామాన్యంగా లేదు, చాలా ఉన్నతంగా, వారి ఇష్టారాజ్యంగా మనుషులు పిల్లలు వారి యొక్క హద్దు మీరి వారు చెడుతనాన్ని జరిగిస్తూ ఉన్నారు. వారి యొక్క హృదయంలోని తలంపులలోని ఊహంతయు కేవలము చెడ్డదని దేవుడు చూశాడు. పిల్లరా, ప్రతి మానవునికి హృదయము పూర్తిగా చెడిపోయిందంట. ప్రతి మానవునికి జీవితము దేవునికి చాలా అయిష్టంగా మారిపోయింది. ఈ కారణం చేత దేవుడు ఏం చేశాడనంటే, తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నుండి తమ హృదయంలో నొచ్చుకున్నాడు. పిల్లరా, సృష్టికర్త అయిన దేవాది దేవుడు మనుషులను తన పోలికగా పుట్టించి తనకు కావలసిన వాటిని సమకూర్చినటువంటి దేవుడు ఈరోజు అదే మానవులను చేసినందుకు ఆయన హృదయంలో నొచ్చుకొని సంతాపపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు.
అయ్యో నేను నరుని ఎందుకు చేశానా, అయ్యా నా పోలిక చొప్పున ఎందుకు చేశానా, ఈ మనుషులను ప్రేమించి వారికి కావలసిన వాటిని నేను ఇంతగా ఎందుకు సమకూర్చానా అని వీళ్ళ దేవుడు చాలా పశ్చాత్తాపడి బాధపడుతూ ఏదో ఒక పరిష్కారం చేయాలి, ఈ మనుషులలో నుంచి చెడుతనాన్ని తొలగించడానికి ఏదో ఒక ఆలోచన చేయాలి అని అనుకొని వెంటనే దేవుడికి వచ్చిన ఆలోచన, ఆ సృష్టికర్త కలిగినటువంటి తలంపు ఏంటి అని అంటే, ఒక వాడను తయారు చేసి నా మాట వినేవారిని అందులోనికి ప్రవేశింపచేసి మాట వినని వారందరినీ కూడా నాశనం చేసేయాలి అని దేవుడు అనుకొని, ఆ రోజుల్లో ఇంత భయంకరమైన ప్రజలలో ఎవరైనా నీతివంతులు ఉన్నారా అని దేవుడు ఆలోచించి వెతికితే నోవాహు అనేవాడు కనిపించాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, భూమి మీద నోవాహు అనేటువంటి ఒక్కడే ఒకడు నీతిమంతుడిగా కనబడ్డాడు. నోవాహుతో దేవుడు చెప్పాడు, ఒక వాడను తయారు చేయి, ఆ వాడలోనికి నీవు, నీ కుటుంబ సభ్యులు, నీ మాట వినేవారందరూ కూడా అందులో ప్రవేశించండి, మీరుతో పాటుగా జంతువులు, అందులో కొన్ని పవిత్రమైన జంతువులు ఉన్నాయి, అపవిత్రమైన జంతువులు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా వాడలోనికి తీసుకుని రండి అని జతలుగా తీసుకురమ్మని చెప్పినప్పుడు దేవుడు నోవాహు అలాగే వాడను తయారు చేసి నోవాహు, తన భార్య, తన కుమారులు, తన కోడండ్రు ఆ వాడలోనికి ప్రవేశించారు. అక్కడ ప్రాముఖ్యంగా మనం చూడగలుగుతున్న మాట, ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలోను ప్రవేశించేరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవాతి దేవుడు చెప్పినప్పుడు ఆ ప్రవాహ జలములను తప్పించుకోవడానికి నోవాహు కుటుంబం ఆ ఓడలోనికి ప్రవేశించారు. ఆ ప్రవాహ జలములను తప్పించుకోవడానికి, ఆ వినాశనాన్ని తప్పించుకోవడానికి, ఆ భయంకరమైనటువంటి దుర్ఘటనను తప్పించుకోవడానికి నోవాహు, తన కుమారులు, తన కుటుంబ సభ్యులు ఆ ఓడలోనికి ప్రవేశించారు. నోవాహు కుటుంబంతో పాటుగా పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు పైలారా ఆ ఓడలోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దినాన్ని దేవుని వాక్యం అంటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని యొక్క ఆనాటి దినాలలో దేవుని ఉగ్రత తప్పించుకోవడానికి నోవాహు కుటుంబం ఏ విధంగా అయితే పిల్లరా ఓడలోనికి ప్రవేశించారో, ఈరోజు కూడా ఒక భయంకరమైన విపత్తు తప్పించుకోవడానికి వాడ అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసములోనికి మనం రావాల్సిన అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు పిల్లరా నోవాహు మాట విన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు ఓడలోనికి వచ్చారు. తర్వాత కొన్ని జతలుగా కొన్ని జంతువులను తీసుకొచ్చారు. ఆ తరువాత కాలంలో ఏం జరిగింది అంటే 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షం కురవగా భూమంతా కూడా నీళ్లతో నిండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళారా ఆ సమయంలో ఆ భయంకరమైనటువంటి జలప్రలయానికి భూమి మీద ఏమీ మిగలకుండా సర్వం నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 21వ వచనంలో 7వ అధ్యాయం 21వ వచనంలో చూస్తాం. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పిల్లరా, ఈ లోకంలో మనమందరం గమనించాలి, సృష్టికర్త అయిన దేవునికి మనం బాధ కలిగే చేయకూడదు. దేవాతి దేవుడు పిల్లరా మనకి ఏదైతే చెప్పాడో ఆ మాట మనం వినవలసిన వారమై ఉన్నాం. దేవుని మాట వినకపోతే మనం నాశనం అయిపోతాం. దేవుని మాటకు లోబడకపోతే మనం నాశనం అయిపోతాం. పిల్లరా, ఆనాటి దినాల్లో కూడా ఆ మొదటి తరములో ఉన్నటువంటి అనేక ప్రజలు దేవుని మాట వినకుండా నిర్లక్ష్యం చేశారు. దానివలన వారు అతిక్రమం చేసిన వారే, పాపము చేసిన వారే వారి జీవితాలను వారు నాశనం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో కూడా ఆనాటి దినంలో పిల్లరా ఆ ఒక్క కుటుంబం తప్ప మిగిలిన వారందరూ ఎలాగైతే నాశనం అయిపోయారో, ఈ యొక్క అంత్యకాల దినాలలో, ప్రస్తుత దినాలలో కూడా మానవులకు పరిస్థితి అలాగే ఉంది. నోవాహు కాలంలో మనుషులను చూసినప్పుడు దేవుడు ఎలాగైతే పశ్చాత్తాపపడి బాధపడుతూ వచ్చాడో, నేటి దినాలలో మానవాళ్ళను చూసినప్పుడు కూడా దేవుడు అలాగే బాధపడుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఈరోజు కూడా మనుషులందరూ కూడా వారి ఇష్టారాజ్యంగా జీవిస్తూ నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈరోజు దేవుని పిల్లలమైన మనందరం గ్రహించాలి, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే మానవులను రక్షించడానికి. హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం చూస్తే, ప్రవక్తలను చంపుచు
నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొనునో అలాగే నేనును మీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. పిల్లరా, ఇప్పుడు కూడా దేవుడు అదే మాట చెప్తా ఉన్నాడు. ఇదిగో కోడి తన పిల్లలను రెక్కల కిందకు ఎలాగో చేర్చుకుంటూ ఉందో అలాగే నిన్ను ఎన్నో మారులు మిమ్మల్ని నా రెక్కల కిందకు, నా ఓడలోనికి, నా సహవాసంలోనికి మిమ్మల్ని పిలవాలని ఆశపడుతున్నప్పటికీ కూడా, పిలుస్తున్నప్పటికీ కూడా మీరు ఒప్పుకోవటం లేదు. మీరు నశించిపోవడానికే ఇష్టపడుతూ ఉన్నారని చెప్పి దేవుడు పిల్లరా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే, సర్పములారా, సర్ప సంతానమా, ఈ నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకోగలుగుతారు? హల్లెలూయా. ఈ భయంకరమైనటువంటి ఉగ్రతను మీరు ఎలాగూ తప్పించుకోగలుగుతారు? ఇదిగో ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి ఎన్నోసార్లు నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను, కానీ మీరు ఒప్పుకోవటం లేదు. ప్రియులారా, ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నారు. క్రీస్తును గురించిన సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆటంకపరుస్తూ ఉన్నారు. ఎందుకనంటే ప్రజలు దేవుడు పిలుస్తుండ్రు, ఒప్పుకోవటం లేదు. నాశనం అయిపోవడానికే, ఆ భయంకరమైనటువంటి నరకాన్ని చవి చూడడానికే, నాశనాన్ని కొని తెచ్చుకోవడానికి మనుషులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పిల్లరా, ఆ నాశనాన్ని కొని తెచ్చుకోవటంలో భాగంగానే ఈరోజు మనుషులు దేవుడి సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. లోకంలో ఉన్న వాటిని, లోక సంబంధమైన వాటిని ఆశిస్తూ వాటి కోసం పరుగులు పెడతా ఉన్నారు. పిల్లరా, నోవహు కాలంలో నోవహు చెప్తా ఉన్నాడు, ఇదిగో జలప్రళయం రాబోతూ ఉంది, దేవుడి యొక్క ఉగ్రత ఈ లోకంలో కుమ్మరించబడబోతూ ఉంది, రండి మీరందరూ ఓడలను ప్రవేశించండి అని అంటే హేళన చేసేవారు కొందరు, అవమానం చేసేవారు కొందరు. ఏంట్రా జలప్రళయం వస్తుందా, అందరూ నాశనం అయిపోతారా, ఓడలోకి ఎక్కిన వాళ్ళే బాగుంటారా, బతుకుతారా అని చెప్పి హేళన చేస్తూ వచ్చారు. భూమి మీద పిల్లరా, ఆ ఓడ తలుపులు మూసిపడిన తర్వాత వర్షం కురుస్తూ ఉన్నప్పుడు, ఆ భయంకరమైన జలప్రళయం వస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ప్రజలకు అర్థమైంది, అయ్యో నిజమే, నోవహు చెప్పిన మాట నిజమే అని. కానీ ప్రయోజనం లేదు. దేవుని వాక్యం ఉంటున్న సంఘమా, నేటి దినాలలో కూడా అంతం సమీపంగా ఉంది. నాశనం అనేది పిల్లరా రాబోతున్న దినాల్లో కనుచూపు మేర కనబడుతూ ఉంది. ఒకవైపున లోకం నాశనం అయిపోతూ ఉంది, ప్రజలు నాశనం అయిపోతూ ఉన్నారు. ప్రజలను నాశనం చేయడానికి భయంకరమైన దుర్ఘటనలు సంభవిస్తూ ఉంటున్నాయి. పిల్లరా, ఈ పరిస్థితిలో మనుషులు దేవుని మాట వినాలా? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మానవులను రక్షించాలనే కోరిక ఈరోజు దేవుడు కలిగి ఉన్నాడు. మనుషులందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రతి మనిషిని, అలాగే ప్రతి కుటుంబాన్ని కూడా రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు.